సాధారణంగా ఏదైనా భూమి ఖాళీగా ఉంటే దాంట్లో మొక్కలు, చెట్లు పెరుగుతుంటాయి. కానీ ఓ అడవి రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. మరి కుంభమేళాకి ఎక్కువ టైం లేదు. ఇంతలోనే అడవెలా వస్తుంది అన్న డౌట్ మనకి రావటం సహజం. దీనికి కారణం మియావాకి. ఇది జపాన్ పదం. జపాన్లో అడవుల్ని పెంచడానికి మియావాకి విధానం అనుసరించగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వటంతో ఇప్పుడు దీన్ని కుంభమేళాలో అమలు చేస్తున్నారు. మియావాకీ విధానంలో ఓ ప్రాంతంలో అడవిని సృష్టించేందుకు అక్కడ సహజంగా పెరిగే తుప్పలు, ముళ్ళ మొక్కల్నే ఎంచుకుంటారు. అవైతే వాటంతట అవే పెరుగుతాయి. వాటికి నీరు పోయాల్సిన పని లేదు. అలా నాటితే చాలు ఇలా పెరిగిపోతాయి. తద్వారా త్వరగా అడవి అనేది వస్తుంది. ఈ టెక్నిక్ జపాన్ లో గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమయ్యే మహా కుంభమేళా కోసం అతి పెద్ద అడవిని సృష్టించారు. ఇందులో 1,20,000 చెట్లను నాటారు. ఇవి 63 రకాల జాతరవి కాగా వీటిని నైని ఇండస్ట్రియల్ ప్రాంతంలో నాటారు. అలాగే బస్వార్ గార్బేజ్ డంపింగ్ యార్డ్ లో మరో 27,000 చెట్లను నాటగా వాటిలో 27 రకాల జాతులు ఉన్నాయి. దీనివల్ల ప్రయాగ్రాజ్ గాలిలో దుమ్ము తగ్గుతుందని, గాలి కాలుష్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కుంభమేళాకు కోట్ల మంది వస్తూ ఉండటంతో అలాంటి ప్రదేశంలో గాలి వేగంగా కలుషితమవుతుంది. రోజు 1,00,00,000 మంది దాకా వస్తారని అంచనా ఉండటంతో అక్కడి గాలిని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయగా ఇవి చెట్లతో కూడిన పార్కుల లాంటివి. గత 2 ఏళ్లుగా వీటిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసింది. మొత్తం 10 లొకేషన్లలో 55,800 చదరపు మీటర్లలో వాటిని పెంచడంతో దీనివల్ల సిటీ పచ్చగా కళకళలాడుతోంది. ఈ మియావాకీ అడవి వల్ల నీటి కాలుష్యం కూడా తగ్గుతుందని, భూసారం దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పక్షులు, వన్యప్రాణులకు కూడా ఈ అడవులు ఆవాసంగా మారతాయని, వీటి వల్ల సిటీ ఉష్ణోగ్రత 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందన్న అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో అన్ని తుప్పలే కాదు, పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. మామిడి, మహువా, వేప, రావి, చింత, టేక్, ఉసిరి చెట్లతో పాటు ఔషధ మొక్కలు, ఆకర్షణీయ మొక్కలను కూడా పెంచారు. మందారం, కదంబం, గుల్మెహర్, బౌగైన్విల్లా, బ్రహ్మీ పూల మొక్కలను నాటారు. వీటితో పాటు వెదురు, కానేరు, మహోగని, కచ్నార్, ములక్కాయ చెట్లను నాటడంతో ఈ అడవులు, పార్కులు అందరికీ నచ్చుతాయి. జపాన్లో బొటానిస్ట్ అకిరా మియావాకీ అడవుల పెంపకానికి కృషి చేశారు. ఆయన స్థానిక మొక్కల విత్తనాలనే సేకరించి దేశవ్యాప్తంగా అడవుల్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానం పాటిస్తూ ఉండగా ఇండియా కూడా అదే చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మియావాకీ విధానంపై ఫోకస్ చేసింది.